హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. యాక్ట్ ఫైబర్ నెట్ లాస్ట్ 3 months నుంచి నేను ఈ కనెక్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళ స్పీడ్స్ ఎలా వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం వీళ్ళు టీవీ ఛానల్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీవీ ఛానల్స్ ఎలా వస్తున్నాయి, లైక్ మన జియోలో వస్తాయా లేదంటే రెగ్యులర్ డీటెయిల్స్ లాగా వస్తాయా అని టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి, మీకు టోటల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో ఇలా టాప్ వెబ్సైట్లో వచ్చే మంచి మంచి ఆఫర్స్ అన్ని కూడా ఒకే దగ్గర మీకు కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్లో అండ్ అలాగే వాట్సాప్లో మన ఛానల్స్ ఉంటాయి. మౌలి టెక్ డీల్స్ అని ఉంటుంది. వీటిలో కనుక జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పటికప్పుడు మన టీమ్ మెంబర్స్ మంచి మంచి ఆఫర్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీ యొక్క షాపింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్గా అవ్వాలన్నా లేదంటే మంచి మంచి లూట్ డీల్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలన్నా వెంటనే మన ఛానల్స్లో అయితే జాయిన్ అవ్వండి. మీ మనీని అయితే చాలా వరకు సేవ్ చేసుకుంటారు. యాక్ట్ ఫైబర్ నెట్ అనేది ప్రజెంట్ చూసుకున్నట్లయితే కొన్ని సిటీస్లోనే అవైలబుల్గా ఉంది. ఫ్యూచర్లో మనకి చాలా వరకు కూడాను వీళ్ళు ఎక్స్పెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మన తెలుగు స్టేట్స్లో కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, భీమవరం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, తెనాలి, తిరుపతి, విజయవాడ, వైజాగ్ అండ్ వరంగల్ ఈ సిటీస్లో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇన్ ఫ్యూచర్లో మనకి ఏవైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయో వీటన్నిటిలో కూడాను లాంచ్ చేసే అవకాశం ఉంది. నేను ఇక్కడ బేసిక్ ప్లాన్ ఏదైతే ఉందో అదైతే నేను జస్ట్ మీకు రివ్యూ ఇద్దామన్న పర్పస్లోనే తీసుకోవడం జరిగింది. అది కూడా నేను విశాఖపట్నం సిటీలో అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే సిటీ మారుతున్న కొలది మనకి ప్లాన్స్ అనేవి కొన్ని మారిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో చూసుకుంటే కొన్ని ప్లాన్స్ ఉంటాయి. అదే బెంగళూరులో కనుక చూసుకున్నట్లయితే ఇంకా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. సో ఇది నాకు బేసిక్ ప్లాన్ మనకి 50 Mbps స్పీడ్తో వస్తుంది. దీని మంత్లీ ఛార్జెస్ వచ్చేసరికి మనకి 499 ప్లస్ 18% GST ఉంటుంది. అంటే టోటల్గా 589 రూపీస్, అంటే 590 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 6 months కానీ లేదంటే 12 months కానీ అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి కనుక తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎప్పుడైతే మీరు 6 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకుంటారో మీకు టోటల్ బిల్ పైన 5% వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది. అదే మీరు 12 months కనుక చూసుకున్నట్లయితే 10% వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది. అదే మీరు 6 months పెట్టి తీసుకున్నట్లయితే పర్ మంత్ జనరల్గా మనకి 590 రూపీస్ అవుతుంది కదా. అదే మనకి 6 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి కనుక తీసుకున్నట్లయితే మనకి అప్రాక్స్గా 560 రూపీస్ అవుతుంది. అదే మీరు 12 months కనుక అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకున్నట్లయితే ఇక్కడ 10% డిస్కౌంట్ వస్తుంది కదా. అప్పుడు మనకి అప్రాక్స్గా 530 రూపీస్ పర్ మంత్ అయితే పడుతుంది. ఇందులో వీళ్ళు మనకి అన్లిమిటెడ్ డేటా అయితే ప్రొవైడ్ చేస్తారు. అన్లిమిటెడ్ డేటా అంటే మనకి 3300 GB పర్ మంత్. సో ఇది చాలా ఇనఫ్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ డేటా క్యాప్ లిమిట్ కూడా ఎవరైనా క్రాస్ చేశారనుకున్నట్లయితే దెన్ ఆఫ్టర్ మనకి 2 Mbps స్పీడ్కి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుంది. యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు ఒక ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ సెటప్ బాక్స్ కూడా కావాలనుకున్నట్లయితే ఏదైతే మీరు కనెక్షన్ తీసుకుంటారో దాంతో సపరేట్గా ఒక అప్రాక్స్గా 700 రూపీస్ అమౌంట్ ఉంటుంది. ఈ అమౌంట్ కనుక మీరు పే చేసినట్లయితే మీకు ఒక సెటప్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ సెటప్ బాక్స్. మీ స్మార్ట్ టీవీ కానీ లేదంటే నాన్ స్మార్ట్ టీవీ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే దానికి కనెక్ట్ చేసి ఈజీగా మీరు ఇందులో గూగుల్ యాప్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏదైతే ఈ ప్లాన్ చెప్పానో ఈ ప్లాన్లో మనకి ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇందులో ఇంటర్నెట్తో పాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా కావాలి అనుకున్నట్లయితే ఎక్స్ట్రా 250 రూపీస్ పర్ మంత్ పే చేసినట్లయితే అప్పుడు మీకు 400+ టీవీ ఛానల్స్ వస్తాయి. అండ్ అలాగే మనకి హాట్స్టార్, సోనీ లివ్, G5, ఊట్, యూప్ టీవీ ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా మనకి ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 250 రూపీస్కి 18% అయితే యాడ్ చేసుకోవాలి. ప్రతిదానికి కూడా 18% GST అయితే వస్తుంది. టోటల్ అమౌంట్ మనకి 295 రూపీస్ అయితే అవుతుంది. ఈ 295 రూపీస్లో మనకి ఏమొస్తుంది అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. 400+ టీవీ ఛానల్స్ వస్తే కొన్ని ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 400+ టీవీ ఛానల్స్ అన్ని కూడా మనకి యూప్ టీవీ అప్లికేషన్లో అయితే ప్లే అవడం జరుగుతుంది. సో ఈ టీవీ ఛానల్స్ ఎలా వస్తాయి అనేది చూసుకున్నట్లయితే రెగ్యులర్గా మనకి డీటెయిల్స్ మీరు వాడుంటారు, లేదంటే లోకల్ కేబుల్ ఆపరేటర్ దగ్గర టీవీ ఛానల్స్ అయితే వాడుంటారు. బట్ ఈ యూప్ టీవీలో వచ్చే ఛానల్స్ అన్నీ కూడాను సపరేట్గా ఉంటాయి. లైక్ మనకి జియో ఫైబర్లో ఏవైతే టీవీ ఛానల్స్ వస్తాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కానీ ఇందులోనే రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక జెమినీ టీవీ కనుక ఓపెన్ చేయాలనుకున్నట్లయితే ఇది సన్ నెక్స్ట్ యాప్లో సపరేట్గా ఓపెన్ అవుతుంది. ఈ జెమినీ టీవీ నుంచి మళ్ళీ వేరే ఛానల్కి మా టీవీకి కానీ లేకపోతే జీటీవీకి కానీ రావాలనుకున్నట్లయితే మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ యూప్ టీవీ అప్లికేషన్లో వేరే ఛానల్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఆ ఛానల్ కూడా స్టార్ మార్క్ సంబంధించినవన్నీ కూడాను హాట్స్టార్లో ప్లే అవుతాయి. అలాగే జీ నెట్వర్క్ సంబంధించిన ఛానల్స్ అన్ని కూడాను G5లో ప్లే అవుతున్నాయి. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎయిర్టెల్లో చూస్తున్నట్లయితే ఎయిర్టెల్ వాళ్ళు డెడికేటెడ్గా మనకి ఐపీటీవీ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడాను ఐపీటీవీలో ఏదైతే రెగ్యులర్గా DTH సర్వీసెస్లో టీవీ ఛానల్స్ వస్తున్నాయో యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది కాబట్టి వీటితో పోల్చుకుంటే అది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. సర్వీస్ విషయానికి వస్తే నేను ఏదైతే ఈ 3 months వాడానో ఈ 3 monthsలో కూడాను
నాకు ఎటువంటి స్పీడ్ ఇష్యూస్ అయితే లేవు. స్పీడ్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో యాజ్ టీజ్గానే నాకు వస్తుంది. అండ్ అలాగే నాకు ఒక 2 టైమ్స్ అయితే కంప్లైంట్ రావడం జరిగింది. 2 టైమ్స్ కూడాను నాకు ఇంటర్నెట్ అనేది డౌన్ అవ్వడం జరిగింది. వన్స్ ఎప్పుడైతే డౌన్ అయిందో నేను వాళ్ళకి కంప్లైంట్ పెట్టిన 1 అవర్లోనే నాకు రెక్టిఫై అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వీళ్ళైతే రెస్పాన్సివ్గా ఉన్నారు. మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే మనకు కాల్ చేసి కంప్లైంట్ ఏంటో కనుక్కొని వెంటనే దాన్ని సాల్వ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా, లేదంటే మీరు డేటా ఎంత యూజ్ చేస్తున్నారని తెలుసుకోవాలనుకున్నా, మీ యొక్క ప్లాన్లో ఏదైనా యాడ్ ఆన్ చేసుకోవాలన్నా, లేదంటే మీ ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా, లేదంటే మీ ప్లాన్ని రీలొకేట్ చేసుకోవాలన్నా సరే మనకి యాక్ట్ ఫైబర్ నెట్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్లో అండ్ iOS రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయినట్లయితే నేను ఇప్పుడు చెప్పిన సర్వీసెస్ అన్నీ కూడాను మీకు ఇక్కడనే దొరుకుతాయి. సో ఇందులో మనకి అన్లిమిటెడ్ డేటాలో మనం ఎంత డేటా వాడుకున్నాము, ఇంకా ఎంత రిమైనింగ్ ఉంటుంది ఏంటని టోటల్ డీటెయిల్గా మనకు తెలుస్తుంది. ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ గుడ్ సర్వీస్ అనే చెప్పుకోవచ్చు. ఇదే ప్రైస్ రేంజ్లో జియో వస్తుంది, అలాగే ఎయిర్టెల్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం యాక్ట్ కూడా వస్తుంది. యాక్ట్ ఏంటంటే మనకి లిమిటెడ్ ఏరియాస్లో మాత్రమే ప్రెజెంట్ అవైలబుల్గా ఉంది. బట్ ఏంటంటే మనకి కస్టమర్ సర్వీస్ అనేది యాక్ట్లో బాగుందని చెప్పుకోవచ్చు. నేను జియో వాడాను, అండ్ అలాగే ఎయిర్టెల్ వాడాను, అలాగే యాక్ట్ కూడా వాడాను. ఈ 3 నేను చూసుకున్నట్లయితే మెయిన్ కస్టమర్ సర్వీస్ అనేది యాక్ట్లో కొంచెం రెస్పాన్సివ్గా ఉంది, అలాగే స్పీడ్గా ఉంది. బట్ ఏంటంటే ఈ కస్టమర్ సర్వీస్ కానీ, లేదంటే ఈ సర్వీస్ అనేది ఏరియా బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ఏరియాస్లో మీ దగ్గర ఉన్న టెక్నీషియన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే జియోలో పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. బట్ కొన్ని టైమ్స్ జియో వాళ్ళు కూడా కొంత డిలే చేసే అవకాశం ఉంది. బట్ యాక్ట్లో ఎప్పుడంటే నాకు కంప్లైంట్ వచ్చిందని కాల్ పెట్టగానే నాకు వెంటనే వితిన్ 1 or 2 అవర్స్లోనే నా కంప్లైంట్ రెక్టిఫై అయితే చేశారు. సో మేజర్గా నేను ఈ అన్ని సర్వీసెస్ వాడినప్పటికీ కూడాను నాకు యాక్ట్లో కొంచెం సర్వీస్ అయితే బాగుంది. అండ్ అలాగే స్పీడ్స్ కూడాను మనకి ఎక్కడ డ్రాప్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది ఆప్టికల్ ఫైబర్లో వస్తుంది కాబట్టి మనకి స్పీడ్స్ అనేవి ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా మనకి యాజ్ టీజ్గా వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు యాక్ట్ ఫైబర్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేదనుకున్నట్లయితే ఎక్కువగా వచ్చిన కామెంట్కి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.